హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ గ్లో డైరీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుజ్జీని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా టమాటా ముక్కలు ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, చిటికెడంత పసుపు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఎగ్స్ని కూడా పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ని కూడా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 2 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా 10 నిమిషాల్లో ఎగ్ బుజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.